ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. జూలై 2న కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో శ్రీహరి ముదిరాజ్కు అవకాశం ఉంటుందని సమాచారం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. జూలై 2న కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో శ్రీహరి ముదిరాజ్కు అవకాశం ఉంటుందని సమాచారం. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాకేష్, అప్డేట్స్ ఏంటి? కాలంగా కొత్త కేబినెట్ సంబంధించి కానీ కేబినెట్ విస్తరణ పైన ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జూలై 2న కొత్త కేబినెట్ తో పాటు కేబినెట్ విస్తరణ అనేది జరగబోతున్నట్టు కూడా ఆయన టికెట్ లో సంకేతాలు ఇచ్చారు. దీంతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కూడా పరోక్షంగా గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతూ కూడా లీకులు ఇవ్వడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీంతో పాటు జూలై 2న కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీహరి ముదిరాజుకు అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజుకు కేబినెట్ లో అవకాశం ఉందంటూ కూడా మాట్లాడిన సమయంలో దానికి అనుగుణంగా చేసుకుని ఇప్పుడు కవ్వంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీహరి ముదిరాజు కూడా ఈ కేబినెట్ లో అవకాశం ఉందంటూ కూడా ఆయన చేయడంతో ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి వారం 10 రోజుల్లో కసరత్తు పూర్తయి జూలై 2న పూర్తిస్థాయి కేబినెట్ తీరబోతున్నట్టు కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం కేబినెట్ నుంచి ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలకు కేబినెట్ లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.